చంద్రశేఖర్ రెడ్డి గారు, గతంలో మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నారు. ఒకానొక సమయంలో కరోనా పీరియడ్ లో ప్లాస్మాని మీరు చెన్నైకి ఇటు బెంగళూరుకి తరలించి కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పి ఆరోపణలు మీ మీద ఎన్నో ఈరోజు మీడియా మిత్రులు కానీ లేకపోతే పత్రికా ప్రకటనలు కానీ ఎన్నో వాటిలో వచ్చింది. మీకు డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఒక నోటీస్ ఇచ్చారు, ఈ రోజు 4 గంటలకు మీటింగ్ రమ్మని. దానికి మీరేదో భయపడిపోయి రాజీనామా చేయమన్నారని చెప్పి మీరు నారాయణ సార్ మీద చెప్పి నా ప్రజల దగ్గర సానుభూతి పొందాలని నెల్లూరు నగరంలో మీరెంతో ప్రయత్నిస్తున్నారు. కానీ 4 గంటల మీటింగ్ లో మీకు సభ్యులు ఎవరైతే ఉన్నారో రెడ్ క్రాస్ సంబంధించిన సభ్యులు వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ నిందని నారాయణ గారి మీద తోసేదానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నగర ప్రజలు ఎవరు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఈవెన్ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో మీ వైసీపీ ప్రభుత్వం, అంటే మేము వైసీపీ అంటాం వాస్తవంగా, అంత వరస్ట్ ప్రభుత్వంలో మీరు ఆఖరికి ప్రైవేట్ టీచర్స్ కూడా మీ ఓటర్స్ గా చేర్చుకొని 14,000 దొంగ ఓట్లు వేయించుకొని ఈ రోజు మీరు ఎమ్మెల్సీగా గెలిచారు. పోనీ ఎమ్మెల్సీగా గెలిచిన దానికి నెల్లూరు నగర ప్రజలకు ఏమైనా సేవలు అందిస్తున్నారా? ఈ రోజు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అంటున్నారు. ఏమి సేవలు అందిస్తున్నారు మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఏ టీచర్ బాధలు మీరు తీర్చారు? ఒక టీచర్ బాధ తీర్చారా మీరు? ఒక టీచర్ స్కూల్ సమస్యలైనా తీర్చారా? మీరు ఏవి తీర్చకుండా ఊరికి ఏదో వేగ్ గా నారాయణ గారి మీద నింద మోపాలంటే అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని నారాయణ గారు రాజీనామా చేయమని చెప్పి ఆయన ఒత్తిడి చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా అలా వెనక నుంచి పొడిచే మనస్తత్వం నారాయణ గారికి లేదు. ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడతారు, సూటిగా చెప్తారు, సూటిగా చేస్తారు. రాజీనామా చేస్తాను, నేను ఎవరు రాజీనామా చేయమన్నారు? అసలు మాటికి వస్తే నేను రాజీనామా చేస్తాను, ఆయన చేసినా కూడా నేను రెడ్ క్రాస్ ని పట్టించుకుంటాను. ఏ రోజైనా సరే మీరు రెడ్ క్రాస్ గురించి ఏమైనా పెద్ద సేవలు చేశారా? ఖచ్చితంగా నారాయణ గారు ఎవరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు, ఎవరు వెళ్ళినా పనిచేస్తున్నారు. ఈ రోజు డెవలప్మెంట్ లో నెంబర్ 1 రాష్ట్ర స్థాయిలో. ఎందుకంటే నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు ఈ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా చేస్తున్నారు. 1వ తేదీ పెన్షన్ దగ్గర నుంచి, 1వ తేదీ శాలరీ దగ్గర నుంచి, 1వ తేదీ అదే ప్యాచ్ వర్క్స్ ఎక్కడైతే రోడ్లు మరమ్మతులకు గురైనయో వాటిలన్నింటినీ కూడా ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. మీరు అవన్నీ చూడండి. మీరు చూడకుండా లేదా నారాయణ గారి మీద నిందలేసి మీరేదో మెహర్బానీ పొందాలని లేదా మీరేదో ప్రజల దగ్గర సానుభూతి పొందాలని మాత్రం అనుకుంటే మీరు నిజంగా కూడా చాలా మైనస్ లోకి వెళ్ళిపోతారు. మీరు నారాయణ గారిని మాత్రం ఇంకొకసారి ఏదైనా అంటే విత్ ఎవిడెన్స్ తో రండి, మేము ఛాలెంజ్, మేము కూర్చుంటాం. అంతేగాని వితౌట్ ఎవిడెన్స్ రావడం, తర్వాత ఈ రోజు ఏదో మాట్లాడానని చెప్పి ఎవరెవరి దగ్గర మాట్లాడిస్తే నీకే వదిలేస్తున్నా విజ్ఞతకి.